ఇంటెలిజెన్స్ అనేటువంటి వ్యవస్థ ఒకటి ఉంటుంది. అవి ఈ మధ్యన సర్వే రిపోర్ట్లు ఇస్తున్నాయంటూ కూడా ఒక పాంప్లెట్లు అయితే ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. కానీ మరి సర్వేలు చేయడానికి టైం ఉన్నటువంటి ఇంటెలిజెన్స్కి నిజం అనుకుంటే కనుక మరి రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరుగుతాయి అనేటువంటివి ఎందుకు ఇంటెలిజెన్స్కి కూడా అందనటువంటి పరిస్థితి ఉంది? కనీసం సీఎం పర్యటిస్తున్న ప్రాంతంలో కరెంటు కోతలు ఉండడానికి కారణం ఏంటి? ఆ టైంలో రాళ్లదాడి జరగడం ఏంటి? ఇవన్నీ కూడా ప్రజల మదిలో మెదులుతున్నటువంటి విషయాలు. అదీ కాక నిన్న చంద్రబాబు నాయుడు మీద కూడా సేమ్ అదే విధంగా దాడి జరిగింది. చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని కూడా ఖండించారు. అండ్ ఖండిస్తూ ఆయన గంజాయి బ్యాచ్ లేదా అటువంటి ఆకతాయిల పనే ఇది అవుతుంది, దీనికి కారణం ఎవరు అనేది మీరాయిల పన, నిజంగా చంద్రబాబు అన్నట్లుగా బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ పన, లేదు వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా కూటమి నేతల పన, కూటమి ఉసిగొల్పినటువంటి కార్యకర్తల పన అనేది తెలుసుకుందాం. ఈరోజు డిబేట్లో మనతో పాటు పాల్గొనడానికి రెడీగా ఉన్నారు తిరుత్తని వేణుగోపాల్ గారు వైసీపీ పార్టీ నుంచి, అలాగే శివపార్వతి గారు జనసేన అధికార ప్రతినిధి మనకి అందుబాటులోకి వచ్చారు. ఇక టీడీపీ పార్టీ నుంచి విజయ్ కిరణ్ గారు మనకి అందుబాటులోకి వస్తారు మరి కాసేపట్లో. సో ఫస్ట్ వైసీపీ పార్టీ దగ్గరికే వెళ్తాను. తిరుత్తని వేణుగోపాల్ గారు, ప్రధానంగా మీ నాయకుడి మీద జరిగినటువంటి దాడిని మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా కింద నుంచి పై దాకా ఎమ్మెల్యేలు అందరూ కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ, వైసీపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులందరూ, అలాగే అధికార యంత్రాంగం, నాయక గణం అందరూ కూడా ఖండించినటువంటి విషయం. కానీ ఒకానొకప్పుడు ఒక రీల్ అయితే బాగా, ఒక రీల్ అయితే బాగా స్ప్రెడ్ అవుతోంది. మీ నాయకులు రాళ్ల దాళ్ళు చెప్పుల దాళ్ళు జరుగుతాయని మంత్రులందరూ చేసినటువంటి ఒక కామెంట్ని ఇప్పుడు అందరూ కూడా సర్క్యులేట్ చేస్తున్నటువంటి విషయం. సో దాన్ని ఎలా చూస్తారు? ప్రతిపక్ష నాయకుడి మీద జరిగితేనేమో అది రాళ్ల దాడి చెప్పుల దాడి, ఆయన మీద వ్యతిరేకతతో చేసిందని అనుకుంటే, మరి అధికార పార్టీ మీద జరిగినటువంటి దాన్ని కూడా అట్లానే చూడొచ్చు కదా. సునీల్ గారు, మీకు అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారా? విజయ్ కిరణ్ గారు ఇంకా రాలేదు, హీ విల్ జాయిన్. విజయ్ కిరణ్ గారికి, జనసేన నాయకుల శివపార్వతి గారికి, ప్రైమ్ మినిస్టర్ ప్రాక్టికల్ అందరికి సునీల్ గారు వాయిస్ రిపీట్. ఓకే, నేను మా టెక్నికల్ టీం అది చూస్తుంది వాయిస్ ఎందుకు రిపీట్ అవుతుందో. మీరు కంటిన్యూ చేయండి. ఓకే, ఇబ్బందిగా ఉంటే ఒక నిమిషం నేను మళ్ళీ తీసుకుంటా. ఒకసారి టెక్నికల్ టీం అది సార్ట్ అవుట్ చేయండి. అక్షర సత్యం అనలిస్ట్ గారు మనకి అందుబాటులోకి వచ్చారు ఫోన్ ఇన్లోకి. అక్షర సత్యం గారు, గుడ్ మార్నింగ్. ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. సత్యం గారు, బీయింగ్ అనలిస్ట్, ఈ విషయంలో ఎవరు కూడా తక్కువ కాదు, ఎవరు తక్కువ తినలేదు. అటు అధికార పార్టీ మీద దాడి జరుగుతుంది, ముఖ్యంగా ముఖ్యమంత్రి మీద దాడి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది, ఇంకో పక్క దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది, ఇంకో ప్రక్కన నిన్న చంద్రబాబు నాయుడు కాన్వాయ్కి సంబంధించి ఆయన వెహికల్ వెనక కూడా రాళ్లు విసిరినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూస్తారు సార్? ఎవరైనా అది చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసినా, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసినా, లేదా పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేసినా ఖండించాల్సిందే అనేది తప్పండి. అది ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇష్టం ఉన్నవాడు వస్తాడు, ఇష్టం లేనివాడు రాడు, ఇష్టం ఉన్నవాళ్ళు ఓట్లు వేస్తారు, ఇష్టం లేని వెయ్యరు. అంతే తప్పించి రాళ్ల దాడి చేయడం అనేది ఖండించాల్సిందే. అయితే దాడి చేస్తున్నారా చేపించుకుంటున్నారా అనేది ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఒక ఫ్యాషన్ గా మారిపోయింది దాడి చేయించుకోవడం. అంతేనంటారా? అట్లాగే కనిపిస్తుందండి. ఇప్పుడు కోడికత్తి దాడి జరిగింది సార్, ఈ రోజుకి ఏమైనా తెలిసిందా? పాపం 5 సంవత్సరాల జైల్లో మగ్గాడు పాపం ఆ దళిత సోదరుడు, ఏదో విధంగా బయటకు వచ్చాడు. అసలు ఏంటి దాని వెనకాల ఎవరున్నారనేది ఇప్పుడు నిజం తేలిందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగింది ఇదాడా అని కొంతమంది అంటున్నారు, అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు లేదు, గజమాలు వేస్తుంటే దాంట్లో ఉన్న వైరు గుచ్చుకుని కొద్దిగా రక్కింది అంటున్నారు. దానికి ఏదో పెద్ద గుండె ఆపరేషన్ చేసినట్టుగా ఫోటోలు వేయించుకుని బయట చేస్తుంటే జనాలకు అనుమానం వస్తుంది. రెండోది, చంద్రబాబు నాయుడు గారి వెనకాల దాడి అనేది కూడా అసలు పోలీసులు పనిచేస్తే నిజాలు బయటకు వస్తాయి సార్. పోలీసులు ఆ దాడి చేసేవాడిని పట్టుకుని 4 తన్నో, లేకపోతే పోలీస్ పద్ధతిలో 3rd డిగ్రీ లేకపోతే 4th డిగ్రీ ఏదో చేసి సామధాన భేదాలు చేసి బయటికి తీసుకొస్తే దాని అసలు వీళ్ళ వెనకాల ఎవరున్నారో, ఆగతాయిలు ఉన్నారా లేదా రాజకీయ పార్టీ ప్రత్యర్థులు చేపిస్తున్నారా అనేది తెలుస్తుంది. పోలీసులు అసలు ఉన్నారా లేదనేది అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్ లో.
తుని ట్రైన్ ఉందండి. చంద్రబాబు నాయుడు గారు తగిలించేశారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు తగిలించేశారు చంద్రబాబు గారు అన్నారు. వీళ్ళిద్దరూ పరిపాలించారు కానీ తుని ఎవరు కాల్చి తుని ట్రైన్ తగిలేటేసింది ఎవరో ఇప్పుడు ఉద్యమ నాయకులు కానీ తెలుగుదేశం కానీ వైసీపీ వాళ్ళు కానీ కేసులు కూడా మాఫీ చేసేసినటువంటి పరిస్థితి ఉంది, అయిపోయింది. అన్ని చేసేస్తారు సార్. వాళ్ళ పార్టీలకు వస్తే మాఫీ చేసేస్తారు, ఎవరి పెద్దలు చేస్తారు, కింద ఉన్న వాళ్ళ కేసు ఇంకా అట్లాగే ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే సార్ పోలీస్ వ్యవస్థ, నేను మొన్న కూడా చెప్పా, ఈ ఐఏఎస్ ఐపీఎస్ మీద యాక్షన్ తీసుకుని ప్రభుత్వం మారిందా తాను సస్పెండ్ చేసే వ్యవస్థ వస్తే జనాలు బాగుంది, సిస్టమ్ సెట్ అవుతుంది. కానీ లేకపోతే పొలిటికల్ పార్టీస్ ముసుగులు ఐఏఎస్ ఐపీఎస్ నాటకాలు ఆడేసి వ్యవస్థలు నాశనం చేసేసి ప్రజలకి వ్యవస్థల మీద నమ్మకం లేకుండా చేస్తున్నారు సార్. నేను పవన్ కళ్యాణ్ గారి మీద ఇందులో పోలీస్ వ్యవస్థ పాత్ర, అలాగే ఇంటెలిజెన్స్ పాత్ర, సీఎం కి సెక్యూరిటీకి ఉండేటువంటి ఎస్పీజీ పాత్ర ఉందని అంటారు. జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేసిందనే ప్రశ్న కూడా వస్తుంది, అదే కదా మీరు అనేది? సార్ అలా కాదండి. ఇప్పుడు జెడ్+ కేటగిరీ అంటే కన్ను మూసి కన్ను తెరిచి లోపల రాయేసేస్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి జెడ్+ వాళ్ళు కూడా. అది నేను అయితే అంటలేదండి. ఆ నెక్స్ట్ ఉన్న ఇప్పుడు లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఏం చేస్తున్నారు, కనిపెట్టాల్సిన వాళ్ళు ఏం చేస్తారని అంటారు. పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీకి వెళ్ళారు సార్ మొన్న. అందులో నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు పోలీసు. అతను ఏమంటాడంటే వెళ్ళమంటున్నారంటే కానీ మీరేం యాక్షన్ తీసుకోకండి, జస్ట్ చూస్తూ ఉండండి. ఇప్పుడు చిలకలూరుపేట మీటింగ్ లో కూడా అంతే కదా, టెంట్ల కింద కూర్చున్నారని మన డిబేట్ లోనే చెప్పారు. ఒకనొకప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ పరిస్థితిలా ఉందంటారు ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల పరిస్థితి అనిపిస్తుంది. ఆరోపణలు అలాగే అనిపిస్తున్నాయి సార్. యాక్షన్ తీసుకోవద్దంటే వాళ్ళు ఏం చేస్తారు? పోలీసులకు తెలియదా సార్ తుని ట్రైన్ ఎవరు తగిలేదు? జగన్మోహన్ రెడ్డి గారి మీద నిజంగా రాయి వేసారో లేదో పోలీసులకు తెలియదా? చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు ఎవరైతారో పోలీసులకు తెలియదా? పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్ళు వేసిన వ్యక్తి కూడా దొరికేట అంటున్నారు. అతను పట్టుకుంటే అసలు ఎవరు వేయించారు నాయన అంటే వాళ్ళకి తెలియదా సార్? రైట్ అక్షర్ సత్యం గారు, గాట్ యు వేణు గారు. సో కమింగ్ టు యూ. సునీల్ గారు